హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. అల్లు అర్జున్ పై వైసీపీ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకో ఈ రోజు వీడియోలో చూద్దాం. అసలు మీరు పుష్ప 2 సినిమా చూసారా? చూస్తే 5 కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో వివాదానికి కారణమయ్యాయి. ప్రత్యేకంగా ఏపీలో టికెట్ రేట్ల పెంపుదలకు సంబంధించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానులను అసహనానికి గురి చేశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు చెబుతూనే వైసీపీ అభిమానులను వారి మనోభావాలను విస్మరించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. టికెట్లు కొని సినిమాను చూసిన మాకు కృతజ్ఞతలు చెప్పకుండా, మా జగనన్నకు కృతజ్ఞతలు చెప్పకుండా, వైసీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పకుండా, ప్రెస్ మీట్లు పెట్టి మరి పుష్ప 2 ప్రమోషన్లు చేసిన మా అంబటి రాంబాబుకు కృతజ్ఞతలు చెప్పకుండా, కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్కే ఎందుకు అనే విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఇరు రాజకీయ పార్టీల అభిమానుల్లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. వైసీపీ అభిమానులు ఇప్పుడు తమ నిరసనను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాను ప్లాట్ఫామ్ గా మలుచుకున్నారు. ఇటువంటి పరిస్థితి అల్లు అర్జున్ కు కష్టాలు తీసుకురావచ్చు. ఆయన సూటిగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆశిస్తుందనే చెప్పాలి. కానీ ఆయన చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు ఆ అభిమానులని దెబ్బతీస్తాయి. సినిమాకి టికెట్లు కొని బ్యానర్లు కట్టి అభిమానించే వారే ఇలాంటి వ్యాఖ్యలతో అసంతృప్తిగా మారడం మనం గమనించవచ్చు. ఇది పుష్ప 2 సక్సెస్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులతో ఇప్పటికే ఉన్న దూరం ఇప్పుడు వైసీపీ అభిమానులతో కూడా ఏర్పడుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అల్లు అర్జున్ మాటల వెనక అసలు ఉద్దేశం ఏమిటో ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లోకి తాను రాను అని చెప్పడం మనం గతంలోనే చూసాం. రాజకీయాల్లోకి తాను వెళ్లడం లేదని గతంలో చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం రాజకీయ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. వైసీపీ నాయకులు కూడా ఈ అంశం పైన ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమా ఆర్టిస్టులు రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే ప్రశ్న లేకపోలేదు. నెటిజన్లు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చర్యలు ఎప్పుడూ రాజకీయాలు తాకకుండా ఉండాలి అనే అభిప్రాయం కలుగుతోంది. ఇది కేవలం అల్లు అర్జున్ వ్యక్తిగత ఇమేజ్ కే కాదు, సినిమా రంగానికి కూడా సమస్యాత్మకమవుతోంది. సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే పుష్ప 2 పై నిరసన పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పినందుకే ఇలా జరిగిందా, లేక ఇది మరింత లోతైన సమస్యలా అని అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న ఘర్షణలు సినీ ఇండస్ట్రీని కూడా ప్రభావితం చేస్తున్నాయనే భావన ఎక్కువవుతోంది. అల్లు అర్జున్ ఈ వివాదంపై త్వరలోనే వివరణ ఇవ్వడం అనివార్యం. అభిమానులను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ కి మంచిదేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. చివరగా సినిమా వాళ్ళు తమ వ్యాఖ్యలతో జాగ్రత్త వహిస్తే ఇలాంటి సమస్యలు తొలగుతాయి అని అందరూ అంటున్నారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.